కల్వకుంట్ల తారక రామారావు. టీఆర్ఎస్ స్థాపించిన తొలినాళ్లలో ఆయనెవరో పార్టీలో ఎవ్వరికీ పెద్దగా తెలియదు. అమెరికాలో తన మానాన తాను ఉద్యోగం చేసుకునే ఓ సాధారణ ఎంప్లాయ్. ఉన్నత చదువులు చదివి అమెరికాలో దాదాపు స్థిరపడ్డారు. కేసీఆర్ టీఆర్ఎస్ స్థాపించిన కొద్ది సంవత్సరాల తర్వాత కేటీఆర్ హైదరాబాద్కొచ్చారు. కరీంనగర్ పార్లమెంటు సభ్యుడిగా తన పదవికి రాజీనామా చేసినప్పుడు వచ్చిన ఉప ఎన్నికల్లో పూర్తిస్థాయి పొలిటీషియన్ గా రంగంలోకి దిగారు కేటీఆర్. 2006 నుంచి తెలంగాణ ఉద్యమంలో అడుగుపెట్టాక మళ్లీ అమెరికా ముఖం చూడలేదాయన. కష్టాలొచ్చినా ఉద్యమం నుంచి కాలు వెనకేయలేదు. కేటీఆర్ పుట్టింది సిద్దిపేటలోనే. హైదరాబాద్లోని సెయింట్ జార్జ్ హైస్కూల్లో విద్యాభ్యాసాన్ని పూర్తి చేశారు. నిజాం కాలేజ్లో మైక్రోబయాలజీ డిగ్రీ చేశారు. అనంతరం పూణేలో ఎంఎస్సీ బయోటెక్నాలజీ పూర్తి చేసిన తర్వాత ఉన్నత చదువుల కోసం అమెరికాకు వెళ్లారు. ఎంబీఏ మార్కెటింగ్ ఈ కామర్స్ ను బార్చ్ కాలేజ్ యూనివర్సిటీ న్యూయార్క్ లో కంప్లీట్ చేశారు. ఆ తర్వాత రీజనల్ సేల్స్ డైరెక్టర్ గా 2001 నుంచి 2006 వరకు పనిచేశారు. ఆ తర్వాత తండ్రికి చేదోడు వాదోడుగా ఉండేందుకు ఇండియాకొచ్చారు. కేటీఆర్ ఉద్యమంలో అడుగుపెట్టాక కేసీఆర్ పై ఇంటా బయట చాలా విమర్శలొచ్చాయి. ఒక్కడే అన్నాడు, ఇప్పుడు కొడుకును కూడా తెచ్చాడని సొంత పార్టీలో కూడా విమర్శించిన వారు లేకపోలేదు. కాని కేటీఆర్ ఇవేమీ పట్టించుకోలేదు. మంచో చెడో ఉద్యమంలోనే ఉన్నారు. ప్రజల కష్టనష్టాలు తెలుసుకున్నారు. తండ్రిలాగా భాషపై అద్భుతమైన పట్టు సాధించారు. తెలుగు, హిందీ, ఉర్దూ, ఇంగ్లీష్ భాషలలో అవలీలగా మాట్లాడడం కేటీఆర్ కు ఆవకాయ తిన్నంత సులువు. ప్రత్యేకించి పిట్ట కథలు, సామెతలతో పెద్దగా ఇంగ్లీష్ పదాల జోలికి పోకుండా సగటు తెలంగాణ ప్రజల్ని ఆకట్టుకోవడంలో దిట్ట కేటీఆర్. ప్రత్యర్థులపై పంచులు వేయడంలో కేసీఆర్ కంటే ఓ కాకు ఎక్కువే చదివారు. గిట్టని వారు విపక్షాలు విమర్శించినట్టు ఒక్కరోజులో ఆయన రాత్రికి రాత్రే టీఆర్ఎస్ టికెట్టు తీసుకుని గెలవలేదు. ఉద్యమంలో ఉండి ప్రజాదరణ పొందారు. కేసీఆర్ రాత్రికి రాత్రి గులాబీ కండువా కప్పుకున్న వారికి టికెట్ ఇచ్చారేమో కాని కొడుకు కూతురులకు మాత్రం వెంటనే ప్రజాప్రతినిధుల్ని చెయ్యలేదు. ప్రజామోదం పొందిన తర్వాతే వారు ప్రజాప్రతినిధులయ్యారు. అందుకు కేటీఆర్ మినహాయింపు కాదు. కేటీఆర్ది చాలా విభిన్నమైన మనస్తత్వం. పరిస్థితులకు అనుగుణంగా ఇమిడిపోగలరు. సహజంగా కేటీఆర్ కు చాలా గర్వమని అంతా భావిస్తుంటారు. కాని ఆయనతో మాట్లాడితే కానీ తెలియదు ఎంత ఫ్రెండ్లీగా ఉంటారు. ఎంతమందిలో ఉన్నా సరదాగా మాట్లాడడం, జోకులేయడం చేస్తుంటారు. పరిస్థితి ఎంతో తీవ్రంగా ఉంటే తప్ప కోపం వ్యక్తం చేయరు. తనవాడు అంటే ఎంత దాకైనా వెళ్తారు కేటీఆర్. ఒకరిని నమ్మారంటే వారికి ఏ పరిస్థితుల్లో ఉన్నా వెనకేసుకొస్తారు. వారేదైనా తప్పు చేస్తే మధ్యలో వదిలేసే నైజం కాదు కేటీఆర్ది. ఇక ఉద్యమ సమయంలో ఉద్యమాన్ని, ఇతర విషయాలను కేటీఆర్ సీరియస్ గా తీసుకునేవారు కాదు. ముఖ్యంగా పాలిటిక్స్. కానీ అధికారంలోకొచ్చాక ప్రతి విషయాన్ని చాలా జాగ్రత్తగా గమనిస్తున్నారు. ఎక్కడ ఏం మాట్లాడాలో అంతవరకే మాట్లాడుతున్నారు. ప్రభుత్వంలో ప్రధాన భూమిక పోషిస్తున్నారు. సీఎం కేసీఆర్ కూడా కేటీఆర్ పై అదే స్థాయిలో ఆధారపడుతున్నారు. ఉద్యమ సమయంలో కేసీఆర్ కొడుకుగా కేటీఆర్ కు ఓ స్థాయి వచ్చింది. ప్రస్తుతం మంత్రిగా గవర్నమెంట్లో కీ రోల్ పోషిస్తున్నారు. తనకు వచ్చిన స్థాయిని కాపాడుకునేందుకు గతం కంటే ఎక్కువగా కష్టపడుతున్నారు కేటీఆర్. ఉద్యమ సమయంలో 4 రోజులు రోడ్ల మీదుంటే 4 రోజులు ఇంట్లో ఉండే పరిస్థితి ఉండేది. కానీ ఇప్పుడు రౌండ్ ది క్లాక్ పనిచేయాల్సిన సందర్భం. ముఖ్యంగా అధికార గర్వం తలకెక్కించుకోకుండా పనిచేసుకుపోతున్నారాయన. హైదరాబాద్ ఐటీ బ్రాండ్ నిలబెట్టేందుకు నిత్యం తపిస్తున్నారు. ఇష్టమైన వారు తెలంగాణ యువరాజుగా పిలుచుకునే కేటీఆర్ పుట్టినరోజు నేడు. భవిష్యత్తులో మరిన్ని పుట్టినరోజులు జరుపుకోవాలని, తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకోవాలని మనందరమూ కోరుకుందాం.